వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇది ఎండిఎల్ మాజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ అనమాట. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్ ఆర్గనైజేషన్. దీనికి సంబంధించి మనకి 1041 నాన్ ఎగ్జిక్యూటివ్ వేకెన్సీస్ కోసం అయితే ఆన్లైన్ అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి ఇది అఫీషియల్ నోటిఫికేషన్. ఇది స్టార్ట్ డేట్ వచ్చేసరికి ఆన్లైన్ అప్లికేషన్ 12th September 2022 స్టార్ట్ అయింది. ఇంకా ద లాస్ట్ డేట్ ఫర్ అప్లై ఆన్లైన్ ఇస్ 30th September 2022 అనమాట. ఇంకా దీనికి సంబంధించి మనకి ఆన్లైన్ ఎగ్జామినేషన్ అయితే 5th November 5-11-2022 కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి మనకి వేరియస్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఏసీ ఆర్ఈఎఫ్ మెకానిక్, కంప్రెసర్ అటెండెంట్, బ్రాస్ ఫినిషర్, కార్పెంటర్, అలాగా మొత్తం 41 వేరియస్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ హిందీ ట్రాన్స్లేటర్, ఇంకా ఇక్కడ జూనియర్ క్వాలిటీ కంట్రోల్ ఇన్స్పెక్టర్, ఇక్కడ ఫార్మాసిస్ట్, ఇంకా రిగ్గర్, ఇలాగా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి మనకి పే స్కేల్స్ వచ్చేసరికి 22,000 21,000 బేసిక్, అలాగా దాదాపుగా 83,180 రూపీస్ దాకా అయితే ఇవ్వడం జరుగుతున్నది. ఇంకా మన ఏజ్ వచ్చేసరికి 18 to 38 ఇయర్స్ అనమాట. యాజ్ ఆన్ 1st September 2022. ఇంకా ఏజ్ రిలాక్సేషన్ అప్లికబుల్ అయితే అవుతుంది. ఎస్సీ ఎస్టీ 5 years, ఓబీసీ 3 years. ఇంకా మనకి వేకెన్సీస్కి సంబంధించి నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికెట్, ఇంటర్మీడియట్, డిప్లొమా, డిగ్రీ అయితే అడుగుతున్నారు. ఇంకా పీజీ ఇన్ హిందీ, ఇంకా ఐటీఐ సంబంధించినటువంటి వేకెన్సీస్ కూడా ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇక్కడ డీటెయిల్ నోటిఫికేషన్ అయితే ఉన్నది. ఇక్కడ వేకెన్సీ వైజ్ మనకి కంప్లీట్ ఏదైతే ఉన్నదో ఎలిజిబిలిటీ క్రైటీరియా అదైతే ఇవ్వడం జరిగింది. అది ఒకసారి చెక్ చేసుకుంటే తెలిసిపోతుంది. లిస్ట్ చాలా పెద్దదిగా ఉంది కాబట్టి ఈ విషయానికి వచ్చేసరికి 100 రూపీస్ ఫర్ జనరల్ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్, ఇంకా ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే ఫీజు లేదు. ఇంకా సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసరికి రిటర్న్ టెస్ట్, స్కిల్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి రిటర్న్ టెస్ట్కి 30 మార్క్స్ వెయిటేజ్, ఇంకా ఎక్స్పీరియన్స్, ఇంకా షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీలో ఉంటే 20 మార్క్స్, ఇంకా ట్రేడ్ స్కిల్ టెస్ట్కి 50 మార్క్స్. అలాగైతే ఈ సెలక్షన్ ప్రాసెస్ అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ అయితే ఇక్కడ అయితే ఇచ్చారు. ఫస్ట్ ఇక్కడ మన క్రియేట్ న్యూ అకౌంట్ తీసుకొని తర్వాత అయితే లాగిన్ అయితే మన అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాలి. ఫ్రెండ్స్, ఇక్కడైతే ఫస్ట్ మనకి క్రియేట్ న్యూ అకౌంట్ తీసుకోవాలి. దాని మీద క్లిక్ చేస్తే మనకి రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఇలాగా వచ్చింది. ఇక్కడ శానిటేషన్ మిస్టరా అది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీ యొక్క ఫస్ట్ నేమ్ ఏదైతే ఉంది 10th class ప్రకారం అదైతే ఇవ్వాలి. ఇక మిడిల్ నేమ్, ఇక లాస్ట్ నేమ్ అనమాట యాజ్ పర్ 10th మేమో లేదా ఎస్ఎస్సి మేమో ప్రకారం. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఫస్ట్ ఇయర్, తర్వాత మంత్, తర్వాత అయితే డే సెలెక్ట్ చేసుకోవాలి. యాజ్ పర్ 10th class డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఇవ్వాలి. ఇక జెండర్ మేల్ ఫీమేల్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ప్రైమరీ ఈమెయిల్ ఏదైతే ఉందో మీ యొక్క ఈమెయిల్ ఐడి అయితే ఇక్కడ ఇవ్వాలి. ఇంకా ఆల్టర్నేటివ్ ఈమెయిల్ ఐడి ఉంటే ఇక్కడ ఇవ్వాలి, అదర్వైజ్ అవసరం లేదు. ఏవైతే స్టార్ మార్క్ పెట్టున్నాయో రెడ్ కలర్లో అవైతే మనం కంపల్సరీగా అయితే ఇవ్వాలి. ఇక్కడ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో 10 digit అదైతే ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇంకా ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఉంటే ఇవ్వాలి, అదర్వైజ్ అవసరం లేదు. ఇంకా ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్ పెట్టాలి, అదర్వైజ్ అయితే నో పెట్టి సబ్మిట్ అయితే అనాలి. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్, వ్యాలిడేషన్ లింక్ సెంట్ యువర్ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి అని వచ్చింది. మన ఈమెయిల్ ఐడికి వ్యాలిడేషన్ లింక్ అయితే వచ్చింది. దాన్ని క్లిక్ చేయడం ద్వారా మనం వ్యాలిడేట్ చేసుకుని లాగిన్ అయితే మన అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయాలి. ఫ్రెండ్స్, మన ఈమెయిల్ ఐడికి యూజర్ నేమ్, పాస్వర్డ్ అయితే రావడం జరిగింది. అవి ఇక్కడ ఇవ్వడం, అవి ఇచ్చేసి క్యాప్చా ఇచ్చేసి మనం లాగిన్ అయితే అవ్వాలి. మనం లాగిన్ అయితే ఇలాగైతే వచ్చింది. మనకి నాన్ ఎగ్జిక్యూటివ్ ఆన్లైన్ రిక్రూట్మెంట్ సిస్టమ్ ఇలాగైతే వచ్చింది. మనకి ఇక్కడ ఎడిట్ ప్రొఫైల్ ఉంది. ఎడిట్ ప్రొఫైల్ మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ చేంజ్ పాస్వర్డ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ లాగౌట్ కూడా ఉన్నది. సపోజ్ మనం ఒక వేకెన్సీ తీసుకుంటే డ్రైవర్కి సంబంధించి దీని మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా దీని మీద క్లిక్ చేస్తే మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే వస్తుంది. ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు మనకి ఎలిజిబిలిటీ ఉందా లేదా. ఎస్ఎస్సి విత్ 35% మార్క్స్ ఇవైతే అడుగుతున్నారు. ఇక ఎక్స్పీరియన్స్ 0, ఇంకా ఏజ్ వచ్చేసరికి 38 years అలా ఇచ్చారనమాట. అవన్నీ మనం చెక్ చేసుకుని మనకు అన్నీ ఉంటే కనుక మనం ఈ అప్లై నవ్ అంటే ఇక్కడ ఇలాగైతే వస్తుంది. మనం డిక్లరేషన్ అయితే ఇచ్చేసి యాక్సెప్ట్ అనాలి. యాక్సెప్ట్ అంటే ఇలాగైతే మనకి ఫామ్ వస్తుంది. ఇక్కడైతే మనం ఫస్ట్
పర్సనల్ ఇన్ఫర్మేషన్, తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, ఇంకా వర్క్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే ఇక్కడ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. ఇంకా ఇక్కడ పేరెంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేయాలి. ఇక్కడైతే మనకి ఫస్ట్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఇక్కడ మీ యొక్క ఫాదర్ నేమ్ ఇవ్వాలి, ఇక్కడ ఫాదర్ నేమ్ యొక్క మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ అయితే ఇక్కడ ఇవ్వాలి. మెరిటల్ స్టేటస్ మ్యారీడా అన్మ్యారీడా అయితే ఇవ్వాలి. ఇక్కడ జెండర్ మేల్ ఫీమేల్, ఇక్కడ మేల్ ఫీమేల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆల్రెడీ అక్కడ ఇచ్చాం కాబట్టి వచ్చేసింది. ఈమెయిల్ ఐడి ఆటోమేటిక్గా వచ్చింది. ఇంకా ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఏమైనా ఉంటే సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా స్టేట్ ఆఫ్ డొమసైల్ అంటే మీ యొక్క స్టేట్ అనమాట, పర్మనెంట్ రెసిడెంట్ స్టేట్ ఏదైతే ఉందో అదైతే సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ నెంబర్ ఏమైనా ఉంటే ఇవ్వాలి, లేకపోతే అవసరం లేదు. ఇక్కడ టెస్ట్ సెంటర్ అయితే వచ్చింది. ముంబై, ఔరంగాబాద్, నాగపూర్, లాతూరు, కొల్హాపూర్, అమరావతి. వీటిల్లో మనకు కావాల్సింది ఏదైతే మనం ఆ టెస్ట్ సెంటర్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అక్కడైతే మనకి టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఇంకా మనకి వెదర్ పర్సనల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్, అదర్వైజ్ నో అనమాట. ఇది మనం అక్కడ ఆల్రెడీ ఇచ్చాం కాబట్టి మళ్ళీ అవసరం లేదు. ఇక్కడ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఇది టిక్ ఆన్ చేసుకోవాలి, అదర్వైజ్ అవసరం లేదు. హ్యావ్ యూ వర్క్డ్ ఇన్ షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీ, మనం ఎక్కడైనా జిఆర్ఎస్సి కానీ లేదంటే వేరే ఈ షిప్ బిల్డింగ్ ఆర్గనైజేషన్ వర్క్ చేస్తూ ఉంటే అదర్వైజ్ నో అనమాట. మనం ఏం చేయక్కర్లేదు, నో ఉంది ఆటోమేటిక్గా. డూ యూ పొసెస్ డ్రైవింగ్ లైసెన్స్, మనం డ్రైవర్ పోస్ట్ కాబట్టి కంపల్సరీగా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. వెదర్ ఎక్స్ ఎండిఎల్ అప్రెంటిస్, మనం ఈ మాజ్గాన్లో అప్రెంటిస్ చేస్తుంటే అదైతే ఎస్ పెట్టాలి, అదర్వైజ్ నో అనమాట. ఇంకా రిలీజియన్ అయితే ఇక సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ కేటగిరీ జనరల్ ఓబీసీని అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా ఇక్కడ మీ యొక్క కరస్పాండెంట్స్ అడ్రస్ అయితే ఇక్కడ ఇవ్వాలి, నెక్స్ట్ అనాలి. నెక్స్ట్ ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చాయి. మనం 10th క్లాస్, ఇక్కడ 8th క్లాస్ కూడా ఉన్నది. ఆర్మీ క్లాస్ 1 ఆర్ ఈక్వలెంట్ మనం ఇక్కడైతే అదైతే సెలెక్ట్ చేసుకోవాలి. ఎస్ఎస్సి అది, నేమ్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ 10th క్లాస్ సంబంధించి, ఇయర్ ఆఫ్ పాసింగ్, సబ్జెక్ట్స్, ఎంటర్ ఎన్ఏ ఇఫ్ నాట్ అప్లికబుల్ అని వచ్చింది. మనకి అప్లికబుల్ కాకపోతే ఎన్ఏ పెట్టుకోవచ్చు. ఇక పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇవ్వాలి. ఇక మీడియం ఆఫ్ పాసింగ్, ఇంగ్లీషా తెలుగు మీడియం చదువుకున్నాము అదైతే ఇవ్వాలి. ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ అదైతే ఇవ్వాలి. నెక్స్ట్ ఇక్కడ ఎకనమిక్ రిలేటెడ్ అదర్ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే ఇక్కడ ఇవ్వాలి, సేవ్ అనాలి. నెక్స్ట్ ఇక్కడ మనం ఎక్స్పీరియన్స్ కాలంకి అయితే వచ్చాము. ఇక్కడ మనం టిక్ మార్క్ ద చెక్ బాక్స్ ఇఫ్ ఇన్ కేస్ యూ డోంట్ హ్యావ్ ఎనీ ఎక్స్పీరియన్స్, మన ఎక్స్పీరియన్స్ లేకపోతే కనుక టిక్ చేయమంటున్నారు, అవసరం లేదు. అదర్ దాన్ షిప్ బిల్డింగ్ ఎక్స్పీరియన్స్ ఏమన్నా ఉంటే ఈ డీటెయిల్స్ పూరించాలి, లేకపోతే టిక్ ఆన్ చేస్తే అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ డాక్యుమెంట్స్ అప్లోడ్, ఇక్కడైతే మనం ఫోటో సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాలి. జేపీజీలో, పిఎన్జీలో కానీ బిఎంపీలో కానీ సైజు 700 KB అయితే ఇచ్చారు ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ మనకి మన పేరెంట్స్ ఎవరైనా మాజ్గాన్ డాక్లో వర్క్ చేస్తున్నారో అడుగుతున్నది. వర్క్ చేస్తూ ఉంటే అదర్వైజ్ నో అనమాట, నో అన్నాము. నెక్స్ట్ అన్నాము. నెక్స్ట్ అంటే మన యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే ఇక్కడ చూపిస్తున్నది. సబ్మిట్ అని మనం ఫీజు అయితే పే చేయాలి. ఫీజు అప్లికబుల్ అయితే